అది శ్రీలంకలోని ఒక దట్టమైన అడవి. చుట్టూ భారీ కొండలు, మధ్యలో ఎవరికీ పూర్తిగా తెలియని ఒక గుహ. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం ఆ గుహలో రావణుడి శరీరం ఇప్పటికీ ఉంది అని. ఇంకొందరు చెబుతున్నారు నాగజాతికి చెందిన రహస్య వ్యక్తులు ఆ గుహను కాపాడుతున్నారు అని. మరికొందరైతే ఇంకా ఒక ముందుకు అడిగేసి ఆ గుహ దగ్గరకు ఎవరూ వెళ్ళలేరని, హెలికాప్టర్లో కూడా వెళ్ళలేరని, అక్కడికి చేరుకోబోతే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుందని, రావణుడు భవిష్యత్తులో మళ్ళీ మేల్కొంటాడు అని. ఇలాంటి కథలు సోషల్ మీడియాలో లక్షలాది మంది చూస్తున్నారు రోజు. కానీ ఇందులో నిజమెంత? ఇది చరిత్ర, పురాణమా, లేక కేవలం వైరల్ కథలా? ఈరోజు మనం దీని గురించి ఆధారాలతో మాట్లాడుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్, ఫేస్బుక్ షార్ట్ వీడియోల్లో ఒకే కథ పదే పదే కనిపిస్తూ ఉంది. శ్రీలంకలో రావణుడి గుహ కనుగొన్నారు అని, అతని శరీరం ఇంకా చెక్కు చెదరకుండా ఉంది అని, ప్రత్యేక ఔషధాలతో భద్రపరిచారు, నాగులు దాన్ని కాపాడుతున్నారు అని. ఈ కథలు వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి, అందుకే లక్షల వ్యూస్ కూడా వస్తాయి. కానీ ఒక ప్రశ్న అడగాలి, ఈ కథలకు మూలం ఏమిటి? ఏదైనా అధికారిక ఆధారం ఉందా? ఇప్పటి వరకు శ్రీలంక ప్రభుత్వం కానీ, అక్కడి పురావస్తు శాఖ కానీ, ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు లేదా అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు రావణుడి శరీరం దొరికింది అని ఎప్పుడూ ప్రకటించనే లేదు. అంటే ఈరోజు సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలు అధికారిక పురావస్తు నివేదికలపై ఆధారపడలేదు. అవి ఎక్కువగా స్థానిక కథలు, వ్యక్తిగత వాదనలు లేదా ఆధారాలు లేని ప్రచారాలపై ఆధారపడ్డాయి. అయితే రావణుడి గుహ అనే ప్రదేశం నిజంగానే ఉందా అంటే ఇక్కడ కథ కొంచెం ఆసక్తికరంగా మారుతుంది. అవును, శ్రీలంకలో రావణ గుహ అని పిలిచే కొన్ని గుహలు ఉన్నాయి. అవి పర్యాటక ప్రాంతాలుగా కూడా ప్రసిద్ధి చెందాయి కూడా. స్థానిక సంప్రదాయం ప్రకారం రావణుడు ఈ ప్రాంతాల్లో నివసించాడని లేదా సీతాదేవిని అక్కడి నుంచి తీసుకెళ్ళాడని కథలు చెబుతారు. ఇది ఒక స్థానిక సంప్రదాయం. కానీ ఆ గుహల్లో రావణుడి శరీరం ఉందని లేదా అక్కడ ఒక శవపేటిక ఉందని నిర్ధారించే పురావస్తు ఆధారాలు ఇప్పటి వరకు బయటపడలేదు. మరి వీడియోల్లో కనిపించే శవపేటిక ఏంటి అంటే అదే చాలామంది అడిగే ప్రశ్న. కొన్ని వీడియోల్లో ఒక రాటి పెట్టెను చూపిస్తూ అదే రావణుడి శవపేటిక అంటారు. కానీ ఆ వీడియోలకు సంబంధించిన స్థలం, పురావస్తు ధృవీకరణ, శాస్త్రీయ పరిశోధన ఏదీ లభించదు. అంటే వీక్షకుడు చూసేది ఒక వీడియో మాత్రమే, దాన్ని నిజమని నిరూపించే ఆధారం మాత్రం ఉండదు. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒకవేళ రావణుడి శరీరం గృహలో ఉంటే వాల్మీకి రామాయణం దానిని గురించి ఏమి చెబుతుంది? ఎందుకంటే రావణుడి మరణం తర్వాత జరిగిన సంఘటనలను మూల రామాయణమే స్పష్టంగా వివరిస్తుంది. అక్కడి నుంచే ఈ మిస్టరీకి నిజమైన సమాధానం దొరకడం ప్రారంభమవుతుంది. ఇక వాల్మీకి రామాయణం పరిశీలించినట్లయితే లంకలో యుద్ధం ముగిసింది. రాముడి బ్రహ్మాస్త్రం రావణుడి గుండెను ఛేదించింది. అంతటి మహాపరాక్రమశాలి శివభక్తుడు లంకాధిపతి రావణుడు యుద్ధ భూమిలో నేలకూలిపోయాడు. కొన్ని క్షణాల పాటు మొత్తం యుద్ధభూమి నిశ్శబ్దంగా మారిపోయింది. అది కేవలం ఒక రాజు మరణం కాదు, ఒక యుగానికి ముగింపు అని చెప్పాలి. రావణుడు చనిపోయిన తర్వాత అందరి చూపు అతని తమ్ముడు విభీషణుడి వైపు తిరిగింది. ఇప్పుడు లంకకు రాజు అతడే. కానీ ఒక పెద్ద ప్రశ్న ఎదురైంది. రావణుడికి అంత్యక్రియలు ఎవరు చేస్తారు? విభీషణుడు ముందుకు రాలేదు. అతని మనసులో బాధ కూడా ఉంది, ఆగ్రహము ఉంది. అతడు భావించాడు, ధర్మాన్ని విడిచిపెట్టినవాడు, సీతను అపహరించినవాడు, అతనికి నేను అంత్యక్రియలు ఎందుకు చేయాలి? అప్పుడు రాముడు ఇలా చెప్పాడు. ఇక్కడే వాల్మీకి రామాయణంలోని అత్యంత గొప్ప ధర్మబోధ కనిపిస్తుంది మనకు.
రాముడు విభీషణ్ణి చూసి ఇలా చెప్పాడు: మరణంతో వైరం ముగిస్తుంది. ఇప్పుడు అతడు నీ సోదరుడు. అతడు గొప్ప యోధుడు. అతనికి తగిన గౌరవంతో అంత్యక్రియలు నిర్వహించు. ఈ మాటల్లో రాముడి ధర్మం కనిపిస్తుంది. శత్రువుని యుద్ధంలో జయించాడు, కానీ మరణించిన తర్వాత అతన్ని అవమానించలేదు. రావణుడి అంత్యక్రియలు జరిగాయా అన్న ప్రశ్నకు వాల్మీకి రామాయణం స్పష్టంగా సమాధానం చెప్తుంది. అవును, విభీషణుడు రాజోచితంగా వేద విధానాల ప్రకారం రావణుడికి అంత్యక్రియలు నిర్వహించాడు. అంటే మూల రామాయణం ప్రకారం రావణుడి శరీరాన్ని ఏ గుహలోనూ దాచిపెట్టలేదు, భవిష్యత్తులో మళ్ళీ మేల్కొనేలా భద్రపరచలేదు. అతని అంత్యక్రియలు జరిగాయి. అయితే గుహలో శరీరం ఉందనే కథ ఎలా వచ్చిందంటారు? ఇక్కడి నుంచే చరిత్ర, స్థానిక జానపద కథలు, సోషల్ మీడియా మూడు కలిసిపోతాయి. శ్రీలంకలో కొన్ని ప్రాంతాలను స్థానికులు రావణుడితో అనుసంధానిస్తారు. ఆ కథలు తరతరాలుగా వస్తున్నాయి. కాలక్రమేణా కొన్ని కథలకు కొత్త కథలు చేరాయి. అలా రావణుడు చనిపోలేదు, అతని శరీరం భద్రంగా ఉంది, ఒకరోజు మళ్ళీ వస్తాడు అనే ప్రచారాలు పుట్టుకొచ్చాయి. కానీ ఇవి వాల్మీకి రామాయణంలో లేవు. మరి నాగజాతి కాపలా కథేమిటి? సోషల్ మీడియాలో మరో ప్రసిద్ధ వాదన నాగజాతి వారు రావణుడి శరీరాన్ని కాపాడుతున్నారని. ఈ వాదన వినడానికి ఆసక్తికరంగా ఉంటుంది, కానీ దీనికి సంబంధించిన చారిత్రక శాసనం లేదు, పురావస్తు ఆధారం లేదు, శాస్త్రీయ పరిశోధన లేదు. ఇది ప్రధానంగా జానపద కథలు, ఆధారాలు లేని ప్రచారాల్లో కనిపించే అంశం మాత్రమే. కానీ ఇక అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. శ్రీలంకలో ప్రజలు చూపించే రావణ గృహలో నిజంగా ఏముంది? ఇక్కడ పురావస్తు శాస్త్రవేత్తలు ఏమి కనుగొన్నారు? ఇది నిజంగా రావణుడితో సంబంధం ఉన్న ప్రదేశమా, లేక కేవలం స్థానిక సంప్రదాయాల్లో భాగమా? అవును, శ్రీలంకలో రావణ కేవ్ పేరుతో ప్రసిద్ధి చెందిన ఒక గుహ ఉంది. ఇది పర్యాటకులు కూడా సందర్శించే ప్రదేశం. స్థానిక సంప్రదాయం ప్రకారం ఈ గుహ రావణుడితో సంబంధం ఉందని చెబుతారు. కొన్ని కథల్లో సీతాదేవిని ఈ ప్రాంతం గుండా తీసుకెళ్లాడని కూడా చెబుతారు. అయితే ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యం. స్థానిక సంప్రదాయం ఒకటి, చారిత్రక నిర్ధారణ మరోటి. ఇవి రెండు ఒకటే కావు. పురావస్తు శాస్త్రవేత్తలు అసలు ఏమంటున్నారంటే, ఈ గుహలో పురావస్తు పరిశోధనలు జరిగాయి. కొన్ని ప్రాచీన మానవ అవశేషాలు, ఆనవాళ్లు లభించాయి. కానీ ఇది రావణుడి రాజభవనం అని కానీ, ఇక్కడ అతని శరీరం ఉంది అని కానీ నిరూపించే ఆధారాలు బయటపడలేదు. అంటే ఈ గుహ ఒక చారిత్రక ప్రదేశం కావచ్చు, కానీ రావణుడు సమాధి అని చెప్పడానికి ప్రస్తుతం ఆధారాలు లేవు. శవపేటిక కథ ఎలా వచ్చింది అంటే, సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఒక రాతి పెట్టెను చూపిస్తూ అదే రావణుడి శవపేటిక అంటారు. కానీ ఆ పెట్టె ఎక్కడ ఉంది, ఎప్పుడు కనుగొన్నారు, ఏ పురావస్తు సంస్థ ధృవీకరించింది? ఆ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు కనిపించవు. ఒక వీడియో వైరల్ కావడం అది నిజమని నిరూపించదు. చరిత్రలో ప్రతి పెద్ద వాదనకు ఆధారాలు అవసరం. ఇక మరో వాదన ఏమంటే, హెలికాప్టర్లు కూడా అక్కడికి చేరలేవా అని. ఇంకో ప్రసిద్ధ ప్రచారం, రావణుడి గృహ దగ్గరకు హెలికాప్టర్లో వెళ్ళబోతే తిరిగి వచ్చేస్తాయి. వినడానికి ఇది ఒక మిస్టరీ సినిమా కథలా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు శ్రీలంక వైమానిక దళం లేదా ఏ అధికారిక విమానయాన సంస్థ ఇలాంటి ఒక సంఘటన జరిగింది అని ప్రకటించలేదు. కొండ ప్రాంతాల్లో వాతావరణం వేగంగా మారడం సహజం. మంచు, గాలి, వర్షం హెలికాప్టర్ ప్రయాణాన్ని ప్రభావితం చేయవచ్చు, కానీ దాన్ని అతీంద్రియ శక్తి అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. మరి నాగజాతి వారి కాపలా పరిస్థితి ఏమిటి అంటే, ఈ కథ కూడా చాలా ప్రసిద్ధి చెందింది. కొన్ని వీడియోలు నాగజాతి ఇప్పటికీ రావణుడి రహస్యాన్ని కాపాడుతుంది అంటారు. కానీ చరిత్రకారులు చెబుతున్నది వేరే విషయం. ప్రాచీన భారతీయ గ్రంథాల్లో నాగజాతి అనే పదం కొన్ని సందర్భాల్లో ఒక తెగను, కొన్ని సందర్భాల్లో ప్రతిష్టాత్మకంగా కూడా ఉపయోగిస్తారు. కాబట్టి ప్రస్తుతం ఒక రహస్యం నాగజాతి రావణుడి శరీరాన్ని కాపాడుతోందని చెప్పడానికి విశ్వసనీయ ఆధారాలు ఏమీ లేవు. అయితే ఒక ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. వాల్మీకి రామాయణం ప్రకారం అంత్యక్రియలు జరిగితే ఈ కథలు ఎందుకు పుట్టాయి?
ఇది అర్థం తెలుసుకోవాలంటే పురాణాలు, జానపద కథలు, ఆధునిక సోషల్ మీడియా ఈ మూడిటి మధ్య ఉన్న తేడాను తెలుసుకోవాలి. కానీ ఒక ప్రశ్న వేల సంవత్సరాలుగా మనుషులను వెంటాడుతుంది. రావణుడి శరీరం నిజంగా ఎక్కడైనా భద్రంగా ఉందా? ఈరోజు మనం వైరల్ వీడియోలు విన్నాం, గుహల గురించి విన్నాం, నాగజాతి కథలు విన్నాం, హెలికాప్టర్ల కథలు విన్నాం. ఇప్పుడు ఇవన్నీ ఒక చోట పెట్టి చూద్దాం. వాల్మీకి రామాయణం ప్రకారం రావణుడు యుద్ధంలో మరణించాడు. ఆ తర్వాత రాముడు స్వయంగా విభీషణుడికి అతనికి తగిన గౌరవంతో అంత్యక్రియలు నిర్వహించు అని చెప్పాడు. అంటే మూల రామాయణం ప్రకారం రావణుడికి అంత్యక్రియలు జరిగాయి. శ్రీలంకలో రావణుడితో అనుసంధానించే అనేక ప్రదేశాలు ఉన్నాయి. రావణ గుహ, రావణ ఫాల్స్, ఇంకా మరికొన్ని ప్రాంతాలు స్థానిక సంప్రదాయాల్లో ముఖ్యమైనవి. కానీ ఈ ప్రదేశాల్లో రావణుడి శరీరం ఉందని నిరూపించే అధికారిక పురావస్తు ఆధారాలు ఇప్పటి వరకు లేవు. ఇకపోతే నాగజాతి కాపల శరీరాన్ని ఔషధాలతో భద్రపరిచారు, ఒకరోజు రావణుడు మళ్ళీ మేల్కొంటాడు. ఇలాంటి కథలు మనకి ప్రచారంలో ఉన్నాయి, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి ఇప్పటికీ. కానీ ఇవన్నీ సమర్థించే విశ్వసనీయ చారిత్రక లేదా శాస్త్రీయ ఆధారాలు ప్రస్తుతం లేవు. మరి ఈ కథలు ఎందుకు బతికే ఉన్నాయి అంటే ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. చరిత్రలో ఒక గొప్ప వ్యక్తి గురించి అనేక జానపద కథలు పుడతాయి. కొన్ని కథలు ప్రజల ఊహాశక్తిని ప్రతిబింబిస్తాయి, కొన్ని కథలు తరతరాలుగా మారుతూ వస్తాయి. అందుకే రావణుడి గురించి కూడా చరిత్ర, పురాణం, స్థానిక సంప్రదాయం, జానపద కథలు ఈ 4 కలిసిపోయాయి. మనకు తెలిసినది, తెలియనిది, ఇప్పటి వరకు మనకు తెలిసి తెలియనిది. వాల్మీకి రామాయణంలో రావణుడి మరణం, అంత్యక్రియల ప్రస్తావన ఉంది. శ్రీలంకలో రావణుడితో అనుసంధానించే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. మనకు తెలియనిది రావణుడు చారిత్రకంగా ఎప్పుడు జీవించాడు, అతని రాజధాని ఖచ్చితంగా ఎక్కడ ఉంది, సోషల్ మీడియాలో చెప్పే గుహ కథకు నిజమైన ఆధారాలు ఉన్నాయా? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానాలు లేవు. చరిత్రను ప్రేమించడం మంచిదే, పురాణాలను గౌరవించడం కూడా మంచిదే. కానీ ప్రతి వైరల్ వీడియోను ఆధారాలు లేకుండానే నిజమని నమ్మడం సరైన పద్ధతి కాదు. అలాగే ఆధారాలు ఇంకా దొరకలేదని ప్రతి సంప్రదాయాన్ని వెంటనే అబద్ధమని కొట్టిపారేయడము సరైనది కాదు. పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో కొత్త ఆధారాలు బయటపడవచ్చు. అప్పటి వరకు నిరూపితమైన విషయాన్ని నిజంగా నిరూపితమనే విషయాన్ని ఒక వాదనగా చూడడం శాస్త్రీయ దృక్పథకం. రావణుడి గుహ రహస్యం ఇంకా పూర్తిగా వీడలేదు. కానీ ఆ రహస్యం గురించి నిజాయితీగా మాట్లాడాలంటే విశ్వాసం, చరిత్ర, శాస్త్రం మూడింటికి తగిన స్థానం ఇవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి పరిశోధనాత్మక తెలుగు డాక్యుమెంటరీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి వీడియోలో రామసేతు నిజంగా రాముడు నిర్మించాడా, శాస్త్రవేత్తలు ఏమంటున్నారు అని మరొక వీడియోలో, ఆసక్తికరమైన వీడియోలో రేపటి రోజున మళ్ళీ మీ ముందు కలుసుకుంటామని. అంతవరకు మీ నుంచి సెలవు తీసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.